1942 మార్చి 17న విడుదలైన చారిత్రాత్మక చిత్రం పత్ని. తమిళ కవి ఇళంగోవన్ రచించిన శిలప్పాదిగారం కావ్యం పత్ని సినిమాకి ఆధారం. తమిళంలో విడుదలైన కన్నగి చిత్రం కూడా ఈ కావ్యం ఆధారంగా నిర్మించబడింది. ప్రసిద్ధ తమిళ కావ్యాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా నిర్మించిన ప్రత్యేకత గూడవల్లి రామబ్రహ్మంగారికే దక్కింది. ఆయన దర్శకత్వం చేసిన 5వ చిత్రం పత్ని. ఈ సినిమాకి తాపీ ధర్మారావు గారు మాటలు పాటలు రాస్తే కొప్పరపు సుబ్బారావు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో కోవలన్గా కెఎస్ ప్రకాశరావు, కన్నగిగా ఋష్యేంద్రమణి నటించారు. ఇంకా ఇతర పాత్రలలో రాళ్లబండి కుటుంబరావు, కొచ్చెర్లకోట సత్యనారాయణ, హైమావతి, సురభి కమలాబాయి నటించారు. రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి కూడా ఒక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమాలోని 15 పాటలలో కెఎస్ ప్రకాశరావు, సుందరమ్మ పాడిన యుగళగీతం కూడా ఉంది.